హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ ఏంటి అంటే రెగ్యులర్ రొటీన్ బ్లాగ్ కాకుండా ఇవాళ మీషో నుంచి కొన్ని నేను ఇమిటేషన్ జ్యువెలరీ అయితే తెప్పించా. ఇదిగోండి ఇవన్నీ. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఏం తెప్పించాను, ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. సో నచ్చినవి బాగున్నాయని చెప్తా, అంటే బాగున్నాయని చెప్తా, బాగాలేనివి రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నాకు బాగా నచ్చిన ఐటమ్ అనమాట ఇది. పర్ల్ సెట్ అని చెప్పాను కదా, సో అది చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చిందండి. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, అందుకే ఇయర్ రింగ్స్ తీసేసా పెట్టుకొని చూపిద్దామని చెప్పి. సో ఫస్ట్ ఇదనమాట. ఇది కొంచెం 3/4 ఇక్కడ వరకు వస్తుంది. గొంతుకి చౌకర్ లాగా కూడా ఉంది, లాంగ్ హారం లాగా కూడా ఉంది, 3/4 కూడా ఉంది. నేనైతే 3/4 ఆర్డర్ చేసుకున్నా. వేసుకొని చూపిస్తా. నాకు భలే నచ్చింది. అంటే 250-300కి ఏమొస్తుంది అని. మామూలుగా అయితే నేను పెద్దగా ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకోను, కానీ నాకు భలే నచ్చేసిందండి ఇది మాత్రం. యాక్చువల్గా నేను అమ్మవారికి అలంకరిద్దాం కదా, సో అమ్మవారికి ఏదైనా చూద్దాము, గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా పెండెంట్స్, సో ఎప్పుడు ఆవిడకి వేసేలాగా అని చెప్పేసి. సో కలశానికంటే ఏదో ఒకటి గోల్డ్ పెడతాము, అమ్మవారిని రెడీ చేస్తాం కదా. సో అమ్మవారిని రెడీ చేసినప్పుడు ఏదైనా జ్యువెలరీ చూద్దామని చెప్పి చూస్తూ అమ్మవారికి కాకుండా నాకు చేసుకున్నాను అనమాట షాపింగ్. సో ఇది గొంతు బాగా కిచికిచిగా ఉందన్నమాట, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా వెనకాల పుష్ బ్యాగ్ వచ్చింది. బాగుంది కదా. ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. సో ఇది ఇలాగే ఉంచేసుకుంటానే. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. సో నల్ల పూసలు అని చెప్పాను కదా, నల్ల పూసలు ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా లైట్ వెయిట్, మనం చేయించుకోవచ్చు యాక్చువల్గా గోల్డ్లో, అందుకే తీసి పెట్టుకున్నా. అంటే డిజైన్స్ బాగున్నాయి కదా. సో ఇవి చూపించామనుకోండి, మనకి సేమ్ ఇలాంటివి లైట్ వెయిట్లో చేసి ఇస్తారు కదా అని చెప్పి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి సింపుల్ ఉంటే బాగుంటుంది కదా. చూడండి. సో ఇదిగోండి ఇదన్నమాట. సేమ్ గోల్డ్ లాగానే ఉందండి ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంది. అలా అని చెప్పేసి మరీ డూప్లికేట్ లాగా, అంటే ఇమిటేషన్ లాగా అనిపించట్లా. వేసుకుంటే గోల్డ్ లాగానే ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా చాలా బాగుంది. డ్రెస్సుల మీదకి బాగుంటుంది కదా అని చెప్పి మెయిన్గా దీనికి వైట్ స్టోన్స్ వచ్చాయి కదా. సో అదేంటంటే మనకి డ్రెస్ మీద వేసుకున్నప్పుడు మంచిగా ఎలివేట్ అవుతుంది. నాకు మాత్రం బాగా నచ్చింది. నేను పెద్దగా ఎప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీ బయట కొనలేదు, కానీ ఇది మాత్రం చాలా బాగున్నాయి. ఈసారి నేను చాలా చూసి అంటే మనకి రీజనబుల్ ప్రైస్లో ఉండాలి, ప్లస్ మనకి నచ్చేలా ఉండాలి అని చెప్పేసి చూసి మరీ తీసుకున్నాను అనమాట. బాగుంది. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఉంటుంది కదా అని చెప్పేసి 139 రూపీస్. 20 రూపీస్ ముందే పే చేసేస్తే మనకి, సారీ అమౌంట్ ముందే పే చేసేస్తే 20 రూపీస్ మైనస్ చేశారనమాట వాళ్ళు. సో ముందుగానే, అంటే క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ముందే కనుక మనం పేమెంట్ చేసేస్తే 20 రూపీస్ ఆఫ్ ఇచ్చారు. 120కే వచ్చింది. సో ఇదేం ప్రమోషనల్ వీడియో ఏం కాదండోయ్, నేను తీసుకున్నాను, జస్ట్ అలా షేర్ చేస్తున్నాను అంతే. ఇది భారతి నువ్వు ప్రమోషన్ చేస్తున్నావా మీషోకి అలా అనుకోకండి. ఇదైతే ఏం ప్రమోషన్ అయితే కాదు, నాకు నచ్చినవి తెప్పించుకున్నా అంతే. ఆ తర్వాత ఇదొకటి, అది 2 తెప్పించాను. అంటే రెండిట్లో ఏది బాగుంటే అది ఉంచుకుందామని చెప్పేసి. యాక్చువల్గా 2 చాలా బాగున్నాయి. ఇది కూడా అంతే ప్రైజు 130-140 అట్లాగే వచ్చింది. సో దీనికి ఏంటి అంటే నల్ల పూసలు 2 పేటలు అనమాట, అంటే 2 వచ్చాయి. సేమ్ ఇందాకట్లాగానే ఇలా మూన్ షేప్లో వచ్చింది, హాఫ్ మూన్ షేప్లో. కాకపోతే దీనికి స్టోన్స్ లేవన్నమాట. స్టోన్స్ కాకుండా ఎనామిల్ లాగా ఉంది. ఇందాక చూపించిన దానికి మాత్రం వైట్ కలర్ చిన్న స్టోన్స్ ఉన్నాయి. దీనికి ఏంటి అంటే స్టోన్స్ కాదు, ఎనామిల్ లాగా వచ్చింది.
కానీ వేసుకుంటే మాత్రం 2 చాలా బాగున్నాయి. ఏది రిటర్న్ చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ 2 ఒకేలా ఉన్నాయి కదా డిజైన్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా. రెండిట్లో ఒకటి ఉంచుకొని ఒకటి రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏది బాగుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నల్లపూసలు బాగుందా, ఫస్ట్ చూపించింది బాగుందా అనేది చెప్పండి. సో అది ఉంచుకొని మిగతా ఇంకోటి అయితే రిటర్న్ చేసేస్తా. సో అవి 2 తెప్పించాను నల్లపూసలు. ఆ తర్వాత ఇంకా ఇదొకటి ముత్యాలు ఇవి. సో ఏంటంటే నాకు ఇదేం అంత పెద్దగా నచ్చలా. ఇది కూడా రిటర్న్ చేసేస్తాను. ఇదేంటి అంటే ఫస్ట్ సింపుల్గా ఉంటుంది కదా, ఇట్లా ముత్యాలలాగా వచ్చి స్టడ్స్ చాలా బాగా వచ్చాయి అన్నమాట, ఇయర్ రింగ్స్. అందుకని చెప్పి తెప్పించా. 160 అనుకుంటా దీని ప్రైస్. 160 159 అట్లా ఉంది. కానీ అసలు పూసలు ఎలా ఉన్నాయంటే ప్లాస్టిక్ పూసల్లాగా ఉన్నాయి. అర్థమైపోతుంది అంటే అది ఇమిటేషన్ అని చెప్పి. సో అంతగా ఏం నచ్చలే నాకు. సో ఇదైతే రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు, మీకు నచ్చిందా ఇది? నాకైతే పెద్దగా ఏం నచ్చలా. కానీ 150కి ఏం వస్తుందిలేండి, 150 రూపీస్కి. స్టడ్స్ బాగున్నాయి కదా, ఇవి బాగున్నాయి, ఇయర్ రింగ్స్ బాగున్నాయి. కానీ ఆ పూసలే బాగాలేవు. మంచి పూసలు కనుక అయ్యి ఉంటే బాగుండేది. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఆ అమ్మాయి పెట్టుకుంది కదా. సో ఎప్పుడైనా సింపుల్గా శారీస్ మీదకి బాగుంటుంది కదా అనుకున్నాను, కానీ ఎందుకో నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు. అందుకే అది రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను వేసుకోవడం మాత్రం భలే ఉందండి. పూసలు కూడా ఎంత బాగున్నాయో. అవి కూడా ప్లాస్టిక్ పూసలే, మెయిన్ ముత్యాలని నేను చెప్పను. అయినా సరే అసలు అలా లేదనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ నా మెడలో వేసుకున్నాను కదా, అదనమాట. అంత బాగుంది. ఖచ్చితంగా ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కొనుక్కోండి. అసలు 230 రూపీస్ ఎంతో ఉంది, అది అంతే. 250 రూపీస్కే చాలా బాగుంది. ఆ తర్వాత ఇదొకటి, ఇది కూడా చాలా బాగుందండి. ఇదిగోండి ఇలా గొంతుకి చౌకర్ లాగా అనమాట. సో మీకు ఇలా చూసే కంటే కూడా పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది కదా అని నేను శారీ కట్టుకున్నాను. శారీ మీదకైతే బాగుంటాయి కదా, అప్పుడు మనకి నచ్చుతాయి, అంటే తెలుస్తాయి ఏది తీసుకోవాలా ఏది తీసుకోవద్దా అని చెప్పి. అందుకే అన్నీ ఇలా పెట్టుకొని చూస్తూ ఉన్నాను. మీకు చూపించినట్లు ఉంటుంది, ప్లస్ నేను కూడా చూసుకున్నట్లు ఉంటుంది కదా అని చెప్పి. సో ఇదిగోండి ఇది నాకు 290 రూపీస్కి వచ్చింది. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 317 రూపీస్. నాకు 219కి అలా వచ్చింది ఆఫర్లో. ఆఫర్ అంటేనండి మనం ముందు పేమెంట్ చేస్తే ఆఫర్ అంతే, అది ఎవరికైనా వస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ముందే కనుక పే చేస్తే మనకి ఒక 20% అలా డిస్కౌంట్ ఇచ్చారు వాళ్ళు, అంతే. సో ఇదిగోండి ఇదనమాట. రైస్ పర్ల్స్ వచ్చింది మనకి, ఎమరాల్డ్స్, అలాగే రూబీస్. అంటే అవన్నీ ఒరిజినల్ కాదులేండి, డూప్లికేటే ఉంటాయి. కానీ కలర్స్ అలాగా బాగున్నాయి. ఆ కలర్ కాంబినేషన్ బాగుంది. పర్లేదు కదా, 290 రూపీస్కి వర్త్ అనే నా ఫీలింగ్. ఆ పర్ల్స్ చాలా బాగున్నాయి. ఆ కింద ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి కదా, ఆ ఇయర్ రింగ్స్కి కూడా రైస్ పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి, చాలా బాగుంది. ఆ తర్వాత ఇదొకటి, ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను. అయితే తెప్పించుకుందాం. నాకు ఈ కలర్ బాగా ఇష్టం అనమాట. యాక్చువల్గా రూబీస్ అంటే నాకు చాలా ఇష్టము, అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి కదా అన్నట్లుగా ఉంటుంది. సో దీని ప్రైస్ యాక్చువల్గా నేను 2500 రూపీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను. అయితే ఒకసారి మీషోలో ఉందన్నమాట. ఒకసారి తెప్పించుకుందాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. దీని ప్రైస్ ఎంత తెలుసా, 200 రూపీస్ అండి. నాకు 200కి వచ్చింది మీషోలో. కాకపోతే మనకి ఎగ్జాక్ట్ గోల్డ్ లాగా లేదు, పెట్టుకుంటే మాత్రం బాగుంది. పిల్లలు ఎవరైనా ఉంటారు కదా, చిన్నపిల్లలు లంగా జాకెట్లు అలా వేసుకున్నప్పుడు మనం బయటికి అలా పంపిస్తే గోల్డ్ వేసి పంపించలేం కదా. సో అలాంటి వాళ్ళకి, ఆ చిన్న చిన్న పిల్లలకి ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే సేమ్ దూరం నుంచి చూస్తే గోల్డ్ లాగానే ఉంది, కాకపోతే ఎగ్జాక్ట్గా మనకి గోల్డ్ ఫినిషింగ్ అయితే అలా రాదు. అదే 2500 అని చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసింది. సో అవి ఏంటంటే కొంచెం మనకి క్వాలిటీ ఉంటాయి అన్నమాట. సో ఈ మీషోలో ఏంటంటే ఈ ప్రైస్కి అంత సూపర్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో 224 అంటే మనకి అందులో 10% 20% ఆఫ్లో మనకి తక్కువకే వస్తుంది, ఇంకా 200 రూపీస్కే వస్తుంది. కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది. కాలేజ్కి వెళ్ళే పిల్లలు, లేకపోతే చిన్నపిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంగా జాకెట్లు అలాంటివి వేసినప్పుడు ఎంచక్క పెట్టి పంపించవచ్చు. చాలా క్యూట్గా ఉంది. సో ఇవన్నీ చూసినప్పుడు నేను చాలా ఫీల్ అవుతున్నాను, నాకు ఆడపిల్ల లేదని చెప్పి. ఆడపిల్ల అయితే ఎంచక్క పట్లంగా జాకెట్లు, లేకపోతే లంగా ఓణీలు ఇలాంటివన్నీ వేసి, గోల్డ్ కాకపోయినా అట్లీస్ట్ ఇమిటేషన్ అయినా పెట్టి చూస్తాం కదా. ఎందుకంటే గోల్డ్ పెట్టి బయటికి పంపించలేం కదా పిల్లల్ని. సో అలాంటప్పుడు ఇమిటేషన్ అయితే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. అయినా ఇప్పుడు పిల్లలు గోల్డ్ అసలు పెట్టుకోవట్లేదులేండి. సో ఆ తర్వాత ఇదొకటి, ఇదిగోండి ఇది కూడా నేను, ఇదేంటి అంటే యాక్చువల్గా
చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పి తెప్పించుకున్నాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, పిక్చర్లో చూడండి. సో ఈ పిక్చర్లోది నేను ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను. 3000 4000 అరౌండ్ అలా ఉందన్నమాట. అయితే ఇక్కడ 300 రూపాయలకు ఉండేసరికి నేను ఒకసారి ఎలా ఉంటుందా అని చెప్పి తెప్పించుకున్నా. సో 300కి ఏంటంటే ఆ క్వాలిటీ అలాగే ఉంటుంది, సూపర్ క్వాలిటీ కాదు. అలా అని చెప్పేసి వేస్ట్ అని చెప్పలేను, బాగుంది. ఇది ఏవైనానండి, ఇది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో అమ్మవార్లకి ఇలాంటి హెవీ పెండెంట్స్ అనుకోండి, అమ్మవార్లకి అలంకరించినప్పుడు పెట్టడానికి బాగుంటుంది కదా. సో ఇవి బెటర్ అమ్మవారికి. సో మనకి ఏంటంటే మనం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు, కాకపోతే అంత సూపర్ క్వాలిటీ అయితే లేవు. కానీ అమ్మవారిని అలంకరించడానికి అయితే మాత్రం ఇవి బాగుంటాయి. సో ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు ఏంటి భారతక్క అని మీకు డౌట్ రావచ్చు. సో అవి తీసేసి ఎంచక్క వాటర్లో కడిగేసి మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ అమ్మవారికి వేయొచ్చు. అంటే ఏం లేదు, నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఒకసారి పెట్టుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి పెట్టుకున్నాను అంతే. సో ఇదైతే మాత్రం నేను అమ్మవారికి పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. 300 రూపీస్కి ఇయర్ రింగ్స్ ఇవి ఇట్లా వచ్చాయన్నమాట. సో అమ్మవారిని అలంకరించినప్పుడు హెవీగా ఉంటుంది, మనం కూడా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. సో అదనమాట. ఇది హెయిర్ బన్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలకి పప్పులు అలా వేసుకుంటూ ఉంటాం కదా. సో నేనైతే తెప్పించి చాలా రోజులు అయ్యింది. ఎందుకో మళ్ళీ మీరు ఎవరైనా తెప్పించుకుంటారు కదా అని చెప్పేసి చూపిస్తున్నా. ఇట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది, చూపించలేకపోతున్నా. పప్పు వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఇట్లా ఏదైనా పెట్టేసి ఇట్లా పెట్టుకుంటే చూడండి, ఇలా పెట్టేసుకుంటే. సో తెప్పించి చాలా రోజులు అయింది, ఊరికే మీకు ఇది కూడా షేర్ చేస్తాను. దీంతో మంచి హెయిర్ స్టైల్స్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఇప్పుడు వచ్చి అవనే లేదు. సో ఇంక వరలక్ష్మి వ్రతం కదా, సో అప్పుడైతే పెట్టుకుంటా అనమాట ఇది. సో మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే తెప్పించుకోండి, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది ఇంకా దీంతో పాటు ఇవి కూడా వచ్చాయి, ఇట్లా వచ్చాయి అన్నమాట. ఒక 5 వచ్చాయి ఇలాంటివి. ఒక 5 అయితే వచ్చాయి. చాలా బాగుంది ఇదైతే, ఎంత బాగుందో, రియల్ ఫ్లవర్స్ లాగా చాలా బాగుంది కదా. సో కావాలి అనుకుంటే మీరు కూడా తెప్పించుకోండి. అవన్నీ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. మళ్ళీ రేపటి మన రొటీన్ వ్లాగ్ తోటి మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.